ఇది ఓ గంగ కథ. ఎన్నో ఆశలతో కట్టుకున్నవాడి ఊరిలో అడుగుపెట్టిన ఓ అనాథ ఆడపిల్ల కథ. కొన్ని దశాబ్దాలకు ముందు తన కన్నుపడ్డ ఆడపిల్లని దేవుడికిచ్చి పెళ్లి చేసి జోగిని అనే దురాచారానికి బలి చేయాలని చూసిన ఓ దొర కథ. ఏంది గంగా ఇంత పొద్దుగాలి యాడిపోయినరు? గోజలకి వరగడ్డి దేనికి పోయినా అక్క, దొరగడ్డం కాడా. అయ్యా అంత మబ్బులు ఎట్లా పోయినావు బిడ్డ? పొద్దంతా పని సుధరాయిస్తలేదక్క, మా బావకి సైనికనే అవుతుంది, గందుకే మబ్బులు అవుతున్నా. అవుతి ఆడసలకే పిచ్చాడు. అట్లనే గాని జర పైలంగా ఓన్రి. మీరాడికి పోతున్నారు? పత్తేరా పోతున్నాం. నువ్వు గీటరా రాదే, కూలి పైసలు వస్తాయి. వద్దులే అక్క, పని తీర్తలేదక్క, మళ్ళా దొరగడ్ల నీళ్లు పోయవాలే. నీ బయల నీళ్ళే కమ్మగుంటాయి. నా ఇంటి బాయి నీళ్లు ఊరోళ్ళకే అక్క, నాకు కాదు. ఊరికి దేవుడసంటోడు ఆ దొర, ఏదైనా ఆ దొరకే. ఆ దొరంటి యాదికొచ్చింది. పురాగా మంచం మీద పడ్డాడంట, దగ్గుదమ్ముతోటి వశపడతలేదంట, నెత్తురు కూడా కక్కుతుందంట కదని. జర దొరని పట్టుకుని ఉండరాదే. నేను పట్టుకున్నాడు కాదు, నువ్వు అవి పట్టుకో. దొరంటే ఎట్లుండాలి? ఊరు మొత్తాన్ని సాదాలి, సొంత బిడ్డ లెక్క చూసుకోవాలి. గా పైనంపల్లి దొరని చూడు, ఆయన సొంత బిడ్డ లెక్క చూసుకుంటాడు. చీ మీ బొంద పెట్ట నాడు. అబ్బా ఏందిరా శివుడు, ఇంత ఏడికన్నా పోతే చాలు. అరుషుడైనా అర శివుడు పనులు కూడా చేసుకొనియవా? భద్ర తువ్వంటే ఎవరైనా వస్తురేమో చూడుకో. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. సుఖాసెక్కినా సందమామిది శివుడి నెత్తిన గంగై సేయి బట్టెను నీడై తోడై సానా పెట్టినా సూర్యకాంతై సంధి నొసలు దివ్వై వచ్చిన వాడి జోడై. ఏలాలో ఏలాలో ఎన్నెల్లో తారాలు ఈ ప్రేమ పయనాలు. ఏలాలో 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 కోయిల్ల కోలాలు నా గంగా పాదాలు. ఏలాలో నా గుండె తాళాల్లో రాగాలు. ఏలాలో 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 ఈలాలు ఈలాలు నా కంటి ప్యానాలు, నీ ఇంటి దీపాలు. ఈలాలు 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 ఏగొచ్చే కాలాలు, రామయ్య బాణాలు.
వచ్చావే ఓ జింకా సచ్చే నా సింతింకా నా గోడులో తంతా కూర్చే నీ మాటింకా ఏలాలో ఏలాలో ఎన్నెల్లో తానాలు ఈ ప్రేమ పయనాలు ఏలాలో ఈలాలు ఈలాలు ఈ గుచ్చే కాలాలు రావయ్య బాణాలు ఈలాలు ఏంది బావా అది? మా ఊరి కాటికాపరి ముత్తన శంఖం సప్పుడే అది. ఊర్లో ఎవరన్నా చచ్చిపోతే అట్లా శంఖం ఊది చెప్తాడు. అవునా? ఓ బంగారు చోటి పిల్ల చచ్చిపోయాయి కదని. అవునే అక్క. నన్ను వదిలేసిపోయినావా బిడ్డ? ఈ అయ్యను వదిలిపెట్టిపోయినావా బిడ్డ? ఏం రమ్ముతాయా ఇంత పని చేసిందేమరా నీ బిడ్డ? దేవునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఊరు బాగుపడుతుందని మునమ్మ ముందే చెప్పింది. చెప్తినక బా చూసినావు ఇప్పుడేమైందో? అయ్యో బిడ్డ, ఎంత పని చేసినావు బిడ్డ? ఈ అయ్యను వదిలిపెట్టిపోయినావా బిడ్డ? దేవుడా, నాకు ముందే ఎరకరా ఇసొంటిది ఏదో అవుతుందని. దేవుడా, మునేమ్మ చెప్పింది కదరా, దేవుని మాట వినకపోతే దయ్యం పడుతుందని. దయ్యం పట్టింది, ఊరేసుకుంది. ఎక్కడిదా దెయ్యమా? సచ్చిన శవాన్ని కాల్చేటోడు నేను. నా బిడ్డని చంపింది ఆ దేవుడా దెయ్యమా? దేవునికి అందరూ బిడ్డలే కదా, నా బిడ్డనే కావాల్సి వచ్చిందా? ఊరంతా కలిసి నా బిడ్డని చంపేసిర్రు. ఖమోష్! ఖమోష్! ఏమిరా బల్సిన ఆదిరా బద్మాష్! దేవుడు లగ్గం చేసుకుంటా అన్నాడు, అది ఇనలే. అందుకే ఒంటికి దెయ్యం పట్టింది, పాన మిడిసింది. ఇడన్నీ నా ఆచారాలే. 3 ఆచారాలు ఉండాయి. నాకు ముందే ఎరకరా గిసుంటిదేదో అవుతుందని మునమ్మ ముందే చెప్పింది. దేవుని మాట వినకపోతే దయ్యం పడుతుందని. దయ్యం పట్టింది, ఉరేసుకుంది, సచ్చింది. ఏ దేవుడు పిలిచిండో నాకు ఎరకలేదనే తల్లి. నువ్వు నీ దొర నా బిడ్డని అన్యాయంగా చంపిండ్రు కదనే. నీ యవ్వ దొరనంటావురా? ఊరికి దేవుని అసంటోడు అయినా ఈ పీన్గాని ఎంతసేపు ఊర్లో ఉంచుతారు? దేవుని కోపం వస్తుంది. ఎత్తేయండి. రారా ఎత్తేద్దాం. ఆగండి. వద్దు, ఈ బిడ్డను ఎవరు ముట్టుకోవద్దు. మీ పాపిష్టి చేతులతో ముట్టుకుంటే ఈ బిడ్డ మైలపడుతుంది. చిన్నప్పటి నుంచి ఈయన చేతుల మీద పెంచిండు, ఈయననే చేస్తాడు. ఈ బిడ్డ ఉసురు పోసుకున్న ఊరు సర్వనాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది.
బిడ్డను చంపుతారా? ఈ శంఖం ఎందరో చావులకు ఊదింది. ఆ దొర మీరు చచ్చినాకనే మళ్ళా ఈ శంఖం ఊదుతా. లగ్గమైతే చేసుకుని తీసుకొచ్చినా కానీ మనకి హారతి ఇంట్లోకి తీసుకొచ్చేటోళ్ళే లేరే. నువ్వు ఉన్నావు కదా బావా, నీ కండ్ల సూపులే నాకు దీవెనారతులు. అమ్మయ్య లేని కొంపే ఇది. ఇప్పటి సంది నాకు అన్నీ నువ్వే కావాలి. ఏ జన్మలా ఏ పుణ్యం చేసుకున్నానో బావా, అందుకని అసంటి పెనిమిటినిచ్చిండు. పిచ్చి గంగా, అదృష్టం అంటే నాదే. ఆ దేవుడు ఇంత చక్కని సుక్కని నా ఇంట్లో దీపం పెడితే నువ్వు తోలుతాడని కళ్ళ సుత అనుకోలేదే. మాటలు కాదు బావా, చిన్నప్పుడే అమ్మాయి ఇద్దరు చచ్చిపోయారు. మేనమామ నన్ను సాధిన ముచ్చటే గాని గింత ప్రేమ కూడా చూపెట్టలేదు. అమ్మాయిల ప్రేమ తెలియదు, వాళ్ళని ఒక్కల్లోనే చూసుకుంటా బావా. బొట్టు పెట్టి నీ చెయ్యి నెత్తిన పెట్టి ఒట్టే బావా, నన్ను ఇడిసిపోనని. పిచ్చి గంగ, నిన్ను ఇడిచిపెడితే నా జీవి విడిచిపెట్టినట్టేనే. నాకు మాత్రం ఎవరున్నారే? తిన్నవా పన్నవా అని అరుచుకునేటోళ్ళేరే ఎన్ని దినాలు. నాకు పెండ్లమైన అమ్మాయిన నువ్వేనే. నా ప్రాణం పోయినా నేను ఇంట్లోనే. బావా ఆ శివునికి గంగ నెత్తి మీద ఉంటే ఈ గంగ నా గుండెల మీద ఉండాలనే. ఒరే శివుడు, ఆ? ఒరే శివుడు. ఆ. ఏమ్రా శివుడు, గిదేనా రీతి రివాజ్? పట్నం పోయి వస్తానని చెప్పి లగ్గం చేసుకొని వస్తావురా? గింత ముచ్చట చెప్పలేవేమ్రా? గట్ల కాదే, అనుకోకుండా గట్ల చేసుకొచ్చిన లగ్గం. ముందే ఎరికైతే మీ చెవిలో ఒక ముచ్చట చెప్పిపోదును గానే నాకు మాత్రం ఎవరున్నారే? ఇక చెప్పినోతి, గిదేనారా నీ పెళ్ళాం? అవునే, పేరు గంగ. ఆ గంగమ్మ తల్లి లెక్క ముద్దుగుందిరా. నా దిష్టే తగిలేటట్టుంది. అవన్నా జర పకోడీ కొనిపి అన్నా. ఊకోబే, పెళ్లి దావత్ అంటే పకోడారా? గాయ అమ్మ తోటి ఇంత చేకూరడిపించి కలుసుక పోపియాల మళ్ళా. మీకంటే ఎక్కువ నాయే. పొద్దుమీకి రండి, అందరం గుడి తిందాం, ఈయనే దావా చేసుకుందాం. నా దిష్టే తగిలేటట్టుందిరా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరందరి దిష్టి, ఏ పాడు కళ్ళు మీ మీద పడొద్దురా. అరే సైదులు, దొరా అన్ని జరా నిమ్మలంగా జరుగుండ్రా. ఎంతకైనా ఆడు మన ఊరికొచ్చిన కొత్త అల్లుడు. జరా చూసుకోటర్రి. మన గడి ముందు చెప్పులతో తెలవక నడిచిండ్రా. మల్లేశం కొత్త అల్లుడు తెలవాలా. మన ఊరి కట్టుబాట్లు గట్లని చిల్లర చిల్లర లెక్కలు చేస్తేడువా. ఈ ఊర్లో బతకాలంటే నేను చెప్పినట్టే వినాలే. నా కాళ్ళ తాన పడుండాలే. ఏమ్రా, ఏం పని మీద వచ్చిండ్రు? దొరా, మీ చెవుల ఒక ముచ్చటేసి పోదామని వచ్చినాం. ఏందది? ఏం లేదు దొరా, పట్నం మొక్కను పోదాం అనుకుంటున్నాం. పట్నమా? ఇప్పుడు పట్నం బోవుడైందిరా. మరి ఈడ పనులెవరు చేస్తారా? ఏం లేదు దొరా, ఊరంతా నీళ్లు ఉప్పులుప్పులైనాయి. తాగనీకే బుక్క నీళ్లు కూడా దొరుకుతలేవు దొరా. అందుకే పోదాం అనుకుంటున్నాం దొరా. తోలు తీస్తా బిడ్డ. పట్నం గిట్నం అంటే ఈయనే ఉండుర్రి. పొర్రిడికెళ్ళి అట్లనే దొరా. నీ బొట్టెంత చక్కగున్నదే గంగా. నీ అందం బొట్టుకొచ్చిందా? బొట్టందం నీకొచ్చిందానే? నువ్వు పెట్టినావు కదా బావా, అందుకే దానికి అంత అందం వచ్చింది. నిన్నటిదాకా సందమామ చెక్కును మెరుస్తుండే, ఉహుం. కాని ముఖంలో కలాడిపోయింది ఎరికేనానే.
నల్ల మబ్బుల సాటికి ఎన్నెలెందుకు పోయిందో తెలుసానే? ఏడికి పోయింది బావా? శివగాని పెళ్ళం ముంగల నన్నెవరుగా అంటారని అలిగి మొహం చిన్నబుచ్చుకుంది. ఓకో బావా, సిగ్గైతాంది. దేవుడు నా కళ్ళకొచ్చి ఏమన్నాడో తెలుసానే? ఏమన్నాడు బావా? ఒరే శివుడు, నీకు అమ్మయ్య లేరు గారా, మ్, నన్ను చిన్నప్పటి సంది మస్తు తిట్టుకున్నావు గారా, మ్. ఇక ఆ లోటు లేకుండా నీకు ఈ గంగనిచ్చిండ్రా అని చెప్పి ఇక కోపం పోయిందారా అని అడిగిండు. మళ్ళా పోయిందా బావా? పోయిందే. పొయ్యి ఆయన కాళ్ళ మీద పడాలనే. ఎందుకు బావా? పాపం ఇన్ని దినాల సంది తిట్టుకున్నా. నాకేం చెప్పిండో ఎరికేనా? ఎందుకే గంగా చిన్నదానికి పెద్దదానికి నా తానికొస్తావు? నీకు నా ఆసంటి మొగుడినే ఇత్తా, ఇక నా దానికొచ్చే అవసరమే ఉండదే అన్నాడు. పిచ్చి ముఖం దానా. నాకేమన్నా అయితే ఏం చేస్తావే గంగా? బావా గంత మాట అనుకు బావా. గిప్పుడిప్పుడే జరంత నవ్వుతున్నా, నీకేమన్నా అయితే నా జీవుంటదా బావా? ఏ ఊక మదాక్ చేసిందే. బావా నాకెవ్వరు లేరు బావా, నాకన్నీ నువ్వే. ఉత్తిగానే అన్నానే. మనకేమైతుందే? ఇంతకుముందు ఒక్కనే ఉన్నా, ఇప్పుడు ఇద్దరం ఉన్నాం, రేపు నలుగురం అవుతాం. నలుగురింది బావా? పిల్లలు పుడితే నలుగురం కావానే. మ్. దొరా అది వస్తాంది. బాంచందోరా. ఏమ్రా లగ్గం చేసుకున్నావంట కదా? అవుదోరా, అనుకోకుండా లగ్గం చేసుకున్నా. ఇదే నా పెండ్లం గంగా. దండమిట్. గట్లనే. చక్కని సుక్కలెక్కుందిరా, మంచిగున్నారా, సల్లంగా బతుకుండి. గట్లనే దొరా. మీ కైలి పైసలు మాఫీ చేస్తున్నా. బాంచందోరా. ఇదే మీ పెళ్లికి నేను ఇచ్చే ఇనాం. సైదులు దొరా వాని పెండ్లాం అందంగుందని చెప్పినవేంద్రా? అద్భుతంగుందిరా, మత్తి పోగొడుతుందిరా. దండాలు దొరా. ఏం మునెమ్మా, కొత్త పిట్ట లెక్కుంది దొరా. అవునే, ఎప్పటి సందో గిసంటి పిట్టని తినాలని లొట్ట లొట్ట అంటాంది లోపల. మనసు నిండా తిని శానా దినాలైందే. సైదులు పిట్ట మాంసం తయారుంచరా, దొరకి పిట్ట కూర వండి పెడదాం.
నా మనసు నీ ఒక్కదానికి ఎరకైతదే. గా పిల్లని తీసుకొచ్చి నీ పక్కల వండబెడతా. దేవుని మనసులో ఏముందో పంతులకే ఎరకైతుంది కదా దొర. బాగా చెప్పినావు మునమ్మ. దొర ఏం చేయాలన్నా గా పనికి దేవుని పేరు అడ్డేసి నేను చెప్తా. సైదులో గా పట్నం సరుకు తీసుకురారా. అట్నే దొరా. మునమ్మ, నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు ఎరకలేదు. గా పోరి మాత్రం నా తానకు రావాలి. దీని రుచి నువ్వు చూడు, దాని రుచి నాకు చూపెట్టు. ఏందే ఏమైంది చేతులకి గిట్లయిని? బాయిలా నీళ్ళు దొడితే గిట్లయినాయి బావా. నేనెవడు తోడమన్నదే నీళ్ళు? నేను లేనానే? నేను తోడుతుండి కదా. గిసుంటి పనులు చేయకు నువ్వు. అయ్యో బావా, గిన్ని దినాలు నీకెవ్వలేక గీ పనులన్నీ చేసినావు. ఇప్పుడు నీ పెండ్లం వచ్చింది, ఇగన్నీ చేసి పెడుతుంది చూడు. సాల్తీయే, దూదులు ఎక్కున్నాయి నీ చేతులు. ఏమన్నా అయితే నీ మొగునికే కష్టమవుతుందే. నేనుండంగా నా మొగనికేం కష్టం బావా. ఏందిరా సైదులు, దీని ఇంట్లో పీనిగెల్లా ఎంత దాగినా ఎక్కలేదేంద్రా? దీన్ని మించిన నిశా ఏదో ఎక్కినట్టుంది దొరా. వాజీవేరా. అబ్బా ఏముందిరా, పానమంతా దాని మీదనే గుంజుతాంది. ఆకలైతుందిరా దాని మీద. అవును దొరా, ఆ శివుడుగాడు నోసుగా ఉట్టిండు. ముట్టుకుంటే మాసిపోయే పెళ్ళాం దొరికింది దొరా ఆనికి. 2 దినాలు ఓపిక పట్టురు దొరా. మీ ఆకలి తీర్చే పనులనే ఉంది మన మునమ్మ. ఇది ఒక్క రాత్రిలో దిరే ఆకలి కాదురా సైదులు. మీ కంట్ల పడ్డాడవి ఉత్తగా పోతుందా దొరా? అయితే మాసిపోవాలి, లేకుంటే మట్టయిపోవాలి. ఏదో ఒకటి చేయుర్రా సైదులు. కుస్తీ పోటీలు పెట్టిండ్రు దొర. గదెందుకే ఇప్పుడు? గా శివుడుగాడు ఉత్తోడుగాడు దొర. ఆడుండగా గా పిల్ల మీద చెయ్యేసుడు మనతోని కాని పని. ముందు వాని బలం పోగొట్టాలి మనం. అవును దొరా, ఆనికి నాకు పాత లెక్కలు చాలా ఉన్నాయి. పెట్టుర్రి. 2 సార్లు వానితోటి సావు దెబ్బలు తిన్నావు. సిగ్గుశరం లేదారా నీకు? ఈ తేప సంపి బొంద పెడతా దొరా. ఆ శివుడుగాడు ప్రతి దాంట్లో నాకు పోటీకి వస్తాండి. ఇప్పటిదాకా 2 మార్లు నన్ను కుక్క నోడించినట్టు ఓడించిండే. నీది కండబలం, అంది గుండె బలం. అసంటోని కొట్టాల్సింది బుద్ధి బలంతోని. రేపు కుస్తీ పోటీలు జరుగుతాయి. ఆడొస్తాడు, నువ్వు పోతావు, కానీ నువ్వే గెలుస్తావు. గంగ మీద మనసు పడ్డ దొర కుస్తీ పోటీలో శివుడి మీద విషప్రయోగం చేశాడు. శివుడిది గట్టి ప్రాణం. ప్రాణం మిగిలింది, మతి చెలించింది. చివరకు శివుడికి పిచ్చి పట్టింది. బిచ్చపుండ పో. అవునరా, నేను బిచ్చబదాన్నే. అందంగా గారంగా తిరిగే నన్ను
గిట్లా బిచ్చబదాన్ని చేసింది మీరు కాదురా. నాకు ఇష్టం లేకుండా దేవుడికి ఇచ్చి లగ్గం చేసిర్రు. దేవుని పేరు చెప్పి మీరంతా మొగుళ్ళయ్యారు. బస్విని అంటే గుళ్ళో నైవేద్యం లెక్క చేసిర్రు కదరా. లగ్గం దేవుడికి చేసి సంసారం మీరు చేసిండ్రు కదరా. పో బిచ్చకుండా. అమ్మా 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 ఇక తిను, నీకు బువ్వ తెచ్చిన. పోరా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నా కాడికి రాకు. అట్లా అనకే, నీకు ఆకలి ఎత్తదనే బువ్వ తెచ్చిన, తినమ్మా. పోరా, నా దగ్గరికి రాకని చెప్పినాగా. నన్ను ముట్టుకోకు. నా రోగాలన్నీ నీకు వస్తాయిరా. నన్ను వదిలేరా. పో. ఈ ఊరే వదిలేసిపోయిందిరా నన్ను. చక్కగా చదువుకో. పోరా. నువ్వు మా అమ్మవే, పిచ్చిదానివి కావు. ఇంకెవరు కొడతారే? కొట్టేది నువ్వేగా. తిను, గింత బువ్వ అయితే తిను. ఈ ఊర్లో ఉండుకు. నువ్వు చక్కగా చదువుకుంటే నేను మంచిగా ఉంటా. పో బిడ్డ, ఈ అమ్మను వదిలిపోరా. అమ్మా, నువ్వు నా ప్రాణం. ప్రాణాన్ని ఎట్లా వదలమంటావా అమ్మా? దేవుడు లగ్గం చేయాలరా. దేవుడు రాత్రి కల్లోకొచ్చిండు. ఊరేదో పాపం చేసిందంటారా. నీళ్ళ బొట్టు సుతం పుట్టినన్నాడు. ఊరంతా బొందలగడ్డ చేస్తానన్నాడు. బొక్కల కుప్ప చేస్తానన్నాడు రా. మళ్ళీ ఏం చేద్దామంటావు చెప్పు తల్లి. అమ్మా, మళ్ళా దేవునికి శాంతి ఎట్లా చేపియాలమ్మా? దేవునికిచ్చి లగ్గం చేసుకున్న నా పిల్ల ఉరి పోసుకుని సచ్చిందిరా. అప్పటి సంది దేవుడు పగబట్టిండు. అర్థమైంది తల్లి. జల్దీ లగ్గం చేయాలిరా. అట్టనే తల్లి. ఎవరికిచ్చి లగ్గం చేయాలమ్మా? ఊరవతల రెండో ఇంట్లో ఉంటదంటారా. సక్కని సుక్క ఉందిరా. అమాస్య గడిల పుట్టిందిరా. దాన్ని పట్టుకరండ్రి. కన్నెగాని కన్నెరా అది. ఊరవతల రెండో ఇల్లు అంటే గంగదేగా తల్లి. దానికి లగ్గమైందిగా తల్లి. అవును, గా పిల్ల మీదనే మనసు పడ్డదిరా దేవునికి. దొరా జల్దీ పిలిచి లగ్గం చేపి ఉండ్రి. లేకుంటే ఊరు మొత్తం డొల్లైతది. ఊరు చల్లగుండాలని చెప్తున్నారా. గంగా, దొర గుడికా ఉన్నాడు. నేను దోలుకరమ్మంటాను. ఎందుకు? నాతోనేం పని? చెప్తాగానే రావాని. సరే చెప్తా నేను. దేవునికి నీ మీద పానమైందట. నీ మీద పానం గుంజుతుందట. తిన్న తిండి పైన పడతలేదట. నిన్ను లగ్గం చేసుకుంటే గాని పానం సుతరాయించదట. అందుకే దేవునికి నిన్నిచ్చి లగ్గం చేస్తారంటనే. రా. నాకు పెండ్లయిందిరా. నా మొగుడు ఇంకా చచ్చిపోలే. అంత కావాలంటే నీ పెండ్లానిచ్చి చేయరా. తూ ముండా కొడుక. దొర వంపిండంట, జోగిందని చేస్తారంట. సావుండ్రి ఊరంతా. నీ అవ్వ ఏం కూసినవే? ఏం చూసుకొని నిలుగుతున్నావో దాన్ని ఇవాళ ఊరు పాలు చేస్తా. నీకో ముచ్చటెరికేనా? నీకోసమేనే నీ బావ తలవల కొట్టింది. అందుకే ఆడట్లా పిచ్చోడైండు. అయ్యా కాపాడు రయ్యా.
చేసిర్రు? నేనేం పాపం చేసినా? ఎవరు ఎవరు మాట్లాడరేంది? నిన్ను ఇచ్చి చేయాలని నాకేమన్నా బుద్ధాయే? ఊరోళ్ళకి మంచి జరగాలంటే తప్పదే గంగా. దేవుడే వచ్చి నీతో లగ్గం చేయమన్నాడంటే నోసుకొని పుట్టినవే. ఊరోళ్ళ కోసం చేసుకోగంగా, దేవుని శాంతి చేయి, చేసుకోవే, ఏమైతుంది? నాకొద్దు. పాపం దొర, వదిలిపెట్టిన దొర, ఈ ఆడపిల్లను ఈ ఊరికి వచ్చి అసలు దాని మొగుడు పిచ్చోడు దొర, ఇప్పటికే అది సగం చచ్చింది, దాన్ని మొత్తం చంపకుండా దొర. మొగుడు పిచ్చోడనే కదే మల్ల లగ్గం చేపిస్తున్నా, దానికేముంది? ఇప్పుడు దేవుడి పెండ్లమది. దేవుని పేరు చెప్పి ఊరో ఆకలి తీర్చుకుంటుంది కా? మీ ఇళ్ళ పీరుగులు ఎలా? లగ్గం ఆపితే ఊరు కాలిపోతదిరా. అమ్మా అయ్యా, మీరైనా దయ చూడు, మీ బిడ్డ అనుకోండి. పాప ఆడికెళ్ళో ఈ పాడూరుకు వచ్చింది, దానికి అన్యాయం చేయకూడదు. నడిమిట్లా నీళ్ళొల్లేందే లగ్గానికి అడ్డం పడుతున్నావు? దాన్ని ఇడిసేస్తారా నా బండిగా కోసుకోమంటారా? నా నెత్తురు పడ్డ ఊరు కాలిపోతుంది, మెతుకుతుందా పుట్టది, ఊరు మొత్తం సత్యనాశ అయిపోతుంది, ఊరు మొత్తం సత్యనాశ అయిపోతుంది. దాన్ని ఇడిసేయండి. ఏందే గంగా, గా పిచ్చోంతో ఏం చేస్తావే కాపురం? నా తానికిరా, స్వర్గం చూపిస్తా, నీకు అన్నీ ఇస్తా, ఏం కావాలంటే అది ఇస్తా. ఒక్కసారి పండరాదే. ఏయ్ గట్లా నాకు పిచ్చోని పట్నంలో ఏం చేస్తారు ఎరకనా? కరెంటు పెట్టి చంపేస్తారే. నీకు నా అనుకునే దిక్కు మొక్కు ఉండరే. గాంతోనేం చేస్తావే? నిన్ను ఉంచుకుంటుందా? ఏయ్ చెయ్యి తీర ముండా కొడుకా. ఏయ్ ఏయ్ ఏందే గంగా, ఎట్లున్నాడే పిచ్చోడు? కాపురం చేస్తుండా? చేస్తే చేయని, లేకుంటే వాయే గాని ఊరంతా నీ మీద కన్నుపడ్డదే. అరుచుకుంటారు. నాకు కూడా నువ్వు కావాలి. నేను చెప్పినట్టు నువ్వు విన్నావనుకో అంత మంచిగా అవుతుంది. లేదనుకో నీకు నీ మగునికి చాలా తిప్పలైతే. సమజైందానే? నీ మొగుడు పిచ్చోడని పోలీసు వాళ్ళకి చెప్తా. వాళ్ళు ఏం చేస్తారో ఎరికేనా? బొక్కలేసి బొక్కలు ఇరదెంగుతారు. ఆడు కూడా మిగిలాడు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. రాత్రికి రా, పండుకుందాం. కాలం ఆడిన
ఎంత కష్టం వచ్చినా గంగ ఆయనకి అన్నం నువ్వే తినిపించాలి, తానం నువ్వే చేపియాలి, అన్నీ నువ్వే వేయగాలి. సంసారం అన్న ఆడేస్తాడా, అది గిట్లా నువ్వే వేస్తున్నావు ఎట్లా? పోరా ఇడికెళ్ళి. పోతా, చూస్తా నీ హెచ్డీలు ఇంకేం తినాలో. మంచి కమాన చెప్తే పెయికి ఎక్కలేదు నీకు. సరే కానీ ఎండల పడొచ్చిన నీ బంగారు చేతులతోని జరి నీ నీళ్ళ రాదే. గీయేలలో వచ్చినవేంద్రా? దొరా పగటిలి గంగింటి విన దొరా, దాని బాయిలో నీళ్ళు తాగిన దొరా, చక్కెర లెక్కునే దొరా. ఏందిరా నువ్వు చెప్పేది? అంతకంటే మంచుకునే దొరా, అదో రకమైన రుచుకునే దొరా. ఊరంతా ఉప్పు నీళ్లుంటే దాని బాయిలో మంచి నీళ్ళు ఎట్లా వచ్చినాయిరా? తాగిట్లా పోయినావురా దానింటికి? అమ్మతోడు తాగలేదోరా. అట్లనా? రేపటి సంధి మన గడిల దాని బాయిల నీళ్లు 3 బిందెలు తెచ్చిపోయామను. నేను చెప్పినా అని చెప్పు పో. బాంచన్ కుళ్ళిన శవాలతో నిండిన గంగ మంచినీళ్ల బావి నీళ్లను రక్తం రుచి మరిగిన దొర గ్రామస్తులు ఇష్టంగా తాగడం మొదలెట్టారు. ఏందే గంగా, ఇంత అందాన్ని ఏడదాచినవే? ఏమంటారు దొరా? ఏ ఆడదాన్ని చూసి గింత కనం ఆశపడలేదే. అవ్వతోడే గంగా పానం గుంజుతాంది. గూట్లో బెల్లం పెట్టుకొని గుట్కలు మింగినట్టున్నా. నా దూప ఇది కాదే. నిన్ను మొత్తం దాగితే గాని నా దూప తీరది. బాంచన్ దొరా, నీ బిడ్డ సంటి దాన్ని నన్ను ఇడిసేయండి దొరా. బిడ్డనా కొట్టెన్ల దుడ్డెనా గసంటివి నా చెవులకేం వినబడవే. నా ధూప దీర్పు సైదులు గాని పంపిస్తా, తోటబాయి కానికిరా. దీని బాయిల నీళ్లు నా గొంతు దడిపితే దీని అందం నా మనసును తడుపుతుంది. తన పచ్చని జీవితాన్ని నాశనం చేసిన వారందరినీ గంగ చంపేసి ఆ శవాలని మంచినీళ్ల బావిలో వేసింది. దుర్మార్గుల చీము నిత్తురలతో నిండిన మంచినీళ్ల బావి మరో వైతరినిగా మారింది. దొరవారు దొరవారు
ఓ దొరవారు, ఎవరు? దండాలు దొర. ఏం పట్టువారి తొవ్వదప్పొచ్చినావా ఎట్లా? మీ ఊర్లో 6 ఊరికి భూమి పట్టాలు వచ్చినాయి దొర. అందులో మీ తాన పనిచేసే మల్లేష్, యాదగిరి, సైదులు గాల్లక్షతో వచ్చినాయి దొర. ఊర్లోకి వచ్చిన ఇప్పుడే ఎవ్వరు కానొస్తలేరు, అందుకే మీ గడికి వచ్చిన దొర. ఏమో 2 దినాల సంధి మా గడిగాడికి కూడా రాలే, మన చేనుకు కూడా రాలే. వాళ్ళ ఇండ్ల కాడ చూసినా ఎవ్వరు లేరని మీ గడికి వచ్చిన దొర. జర వస్తే చెప్పురు దొర, పట్టా కాగితాలు ఇచ్చిపోతా. ఎండల పడొచ్చినావు, కొన్ని మంచినీళ్లు చల్లగా దాగిపోరాదు. వద్దు దొర, మీ ఊర్లో నీళ్ళన్నీ ఉప్పు ఉన్నాయి, తాగనీకి మంచిళ్ళే లేవు. అడ్డమైన బీమార్లు వచ్చి పాడైతానే. గట్లనకు పట్టువారి, మా ఊరు మొత్తం గంగింట్ల బాయి నీళ్లే తాగుతుంది. చక్కెర నీళ్ళ లెక్క కమ్మగుంటాయి. నువ్వు కూడా పోయేటప్పుడు గా బాయి నీళ్లు తాగిపో. గట్లనే దొర. మంచి వాంచన్. గంగా, ఓ గంగా. దొర చెప్పిన బాయి నీళ్ళు ఇయ్యనయింది. నీ అవ్వ ఎట్లా దాగి పాడవుతుర్రా ఈ నీళ్ళని ఊరోళ్ళంతా. మంచి నీళ్ళ బావి మరుగుతాంది నిన్ను కోరి, సల్లనైన గోరి గచ్చ కట్టుకుంది నారి. మంచి నీళ్ళ బావి మరుగుతాంది నిన్ను కోరి, మల్ల ఇంకో తూరి కనబడదుర కామధూళి. రాకాసుల రోతేంది, రా బంధులు రాజేంది, పుట్టుటియే నా బంధి, నాతో పోటీ ఏంది. రుధిరాల ఉడుకేంది, సలసలమని సడియేంది, కన్నీళ్లకు కలికాలపు కవచాల తొడుగేంది. విధిరాతకు నేను దురే బలి అంటే బతులేంది, నీ చావుకు యమపాశం నేనైతే తప్పేంది. నీ చావుకు యమపాశం నేనైతే తప్పేంది. ఏడవకరా, మీ అమ్మ రాదురా. నువ్వు మంచి చదువుకోవాలని మీ అమ్మ కోరికరా. అమ్మ మాట వినాలి కదరా. అమ్మ నిడిచిపెట్టి ఎట్లా రావాలి మీనమ్మ? మా అమ్మకి ఏం తెలియదు మీనమ్మ, పిచ్చిది మీనమ్మ. నువ్వు బాగా చదువుకో, మంచిగా ఉన్నావు అనుకో, మీ అమ్మే నీ కాడికొస్తా. ఊకో దా. చెడు చేసేవాడికే కాదు, చెడు పక్కన ఉన్నవాడికి, చెడును సమర్థించేవాడికి వినాశనం తప్పదు. అందుకే గంగా దొరతో పాటు తన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి మంచినీళ్ల బావిలో మరణశాసనం రాసింది.
సీత దుఃఖం వల్ల రావణలంక దహనమైంది. ద్రౌపది పంతం వల్ల కురుక్షేత్రం సంభవించింది. గంగ పచ్చని జీవితం ఎడారిగా మారడం వల్ల మంచినీళ్ల బావి మరో వైతరినిగా మారింది. మంచినీళ్ళ బావి మరుగుతాంది నిన్ను కోరి, సల్లనైన గోరి గజ్జె కట్టుకుంది నారి. మంచినీళ్ళ బావి మరుగుతాంది నిన్ను కోరి, మల్ల ఇంకో తూరి కనబడదుర కామధూళి. జనగణమన పాడేటి పసికందుకు పగయేంది, కణకణమని మండేటి కనుకాంతుల పనితేంది. కామాంధుల కథ ఏంది, కనబడని ముసుగేంది, ఉసిగొలుపుల ఊరేంది, మసిబారిన మబ్బేంది. విజయాలకు విసుగేంది, వ్యసనాలకు ఉసురేంది, నడిబొట్టున కత్తేంది, నెత్తుటితో పొట్టేంది. నెత్తుటితో పొట్టేంది. మంచినీళ్ళ బావి మరుగుతాంది నిన్ను కోరి, సల్లనైన గోరి గజ్జె కట్టుకుంది నారి. మంచినీళ్ళ బావి మరుగుతాంది నిన్ను కోరి, మల్ల ఇంకో తూరి